లో భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి యువకులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు, ఆహ్వానం. మీరు నిత్యం సెల్ ఫోన్లలో రాజకీయాలు చూస్తూ ఉంటారు, ఏం జరుగుతుందో ట్రెండ్ చూస్తూ ఉంటారు. తెలంగాణ కోసం బరిగీసి కొట్లాడిన అడ్డ ఉప్పల్. తెలంగాణ వ్యాప్తంగా వేల మంది కుటుంబాలు పొట్ట చేత పట్టుకొని ఉప్పల్ లాంటి ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఉన్నవాళ్ళు కాబట్టి, బాధలేందో సమస్యలేందో తెలిసిన వాళ్ళు కాబట్టి, తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడుతున్న భావంతో కొట్లాడినాం. మనందరం తెచ్చుకున్న తెలంగాణ, కానీ ఆశించిన ఫలితాలు రాలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేక రకాల వాగ్దానాలు చేసి నోటికి అద్దు లేదు, తనది కాకపోతే ఢిల్లీ దాకా దేకమన్నట్టుగా ఎన్ని హామీలు ఇచ్చినా మీరు చూసిండ్రు. 6 గ్యారంటీలు, 66 హామీలు, 400 పైచిలకు పనులు చేస్తా అని చెప్పిండ్రు. కానీ ఏం చేసిందో మీ కళ్ళ ముందు కనబడుతున్నాయి. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుకకు పోయినట్టుగా అంతకుముందు కనీసం ఆటో డ్రైవర్లుగా బతికే వాళ్ళకి వాళ్ళ స్కీమ్ వస్తే ఇవాళ సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఆటో డ్రైవర్లు వాళ్ళకు నెలకు 1000 రూపాయలు ఇస్తా అని చెప్పిండ్రు, ప్రతి ఆడబిడ్డకి 2500 రూపాయలు ఇస్తా అని చెప్పిండ్రు, ఉద్యోగ అవకాశం కల్పిస్తా అని చెప్పిండ్రు, చదువుకునే ఆడపిల్లలకి స్కూటీ ఇస్తా అని చెప్పిండ్రు, విద్యార్థులకు విద్యానిధి కింద 5 లక్షల రూపాయల కార్డు ఇస్తా అని చెప్పిండు. అనేక రకాల హామీలు ఇచ్చి అధికారంకి వచ్చి ఇవాళ ఒడ్డు దాడిదాకా ఓడమల్లప్ప, ఒడ్డు దాడినాక బోడమల్లప్ప. ఇది రేవంత్ రెడ్డి సర్కార్ పని. అందువల్ల అంటే 18 నెలలు 20 నెలల కాలం, 20 నెలల కాలంలోనే రేవంత్ రెడ్డి సర్కార్ మాటల సర్కార్ తప్ప చేతల సర్కార్ కాదని అర్థమైన తర్వాత ఎక్కడికక్కడ ఇలా ప్రజలు భారతీయ జనతా పార్టీ మాత్రమే దేశాన్ని ముందుకు తీసుకుపోతూ ఉంది. రాష్ట్రం అభివృద్ధి కావాలంటే కూడా మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ కూడా ప్రభుత్వం ఏర్పడితేనే అది సాధ్యమైందని చెప్పి భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ఎక్కడికక్కడ తెలంగాణలో ఎక్కడికి పోయినప్పటికీ కూడా అనేక మంది యువకులు, మహిళలు, రైతులు ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరుతున్న విషయం మీరు చూస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఇవాళ మీరు వచ్చి జాయిన్ అయ్యి రేపు ఆ డివిజన్లో రేపు ఆ నియోజకవర్గంలో ఎగరాల్సిన జెండా ఇలా భాజపా జెండా. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా దేశాన్ని నడిపించాల్సింది మోడీ అని చెప్పి, మోడీ గారి చేతుల్లోనే ఉంటేనే దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉంటుందని మొన్నటి ఎన్నికల్లో, అంతకుముందు మనకంత అది లేకపోయినప్పటికీ కూడా పార్టీలను పక్కకు పెట్టిండ్రు, జెండాలను పక్కకు పెట్టిండ్రు. ఒకటే నినాదం, ఒకటే జెండా, కాషాయ జెండా. ఇవాళ ఉప్పల్ నియోజకవర్గంలో కూడా 50,000 పైచిలకు ఓట్ల మెజార్టీ ఇచ్చి తిరుగులేని ఆధిక్యాన్ని ఇచ్చింది మీరు మాత్రమే. మీరు ఇవాళ కండువాలు కప్పుకోవచ్చు, ఇవాళ పార్టీలో చేరి కావచ్చు, కానీ మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మీరందరూ ఎక్కడో కాడ అన్ని పక్కకు పెడితేనే ఇంత గెలుపు సాధ్యమైనట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని మరింత కన్సల్టేట్ చేసుకొని ఇది తిరుగులేని అడ్డగా మార్చుకొని రేపు ఉప్పల్ డివిజన్, ఉప్పల్ నియోజకవర్గం, రేపు మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో కూడా రేపు ఎక్కడ ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఇది మా అడ్డా అనే పద్ధతిలో పుట్ట మీరందరూ కలిసికట్టుగా పనిచేయాలని, మీ పక్క డివిజన్లో కూడా మీకు పరిచయాలు చాలా ఎక్కువ ఉంటాయి, మీ చుట్టాలు ఉంటారు, మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీకు నిత్యం అనేక రకాల సంబంధాలు ఉంటాయి.
మీరు ఒకటికి ఒకరు 100 మంది 1000 మంది ఇట్లా విస్తరిద్దామని చెప్పి మీకు ఏ అవసరం ఉన్నా ఏ ఆపద ఉన్నా మేము మీకు తోడుగా అండగా ఉంటామని చెప్పి హామీ ఇస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు. భారత్ మాతాకి